అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ రెండు విషయాలు మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉన్నాయన్నమాట. దయాళుడు, కృప. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన దయాళుత్వమును బట్టి ఆయన కృప నిత్యము ఉంటూ ఉన్నది అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇదే మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడుతూ వచ్చిందనమాట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు. ఎప్పుడైతే ఆయన దయాళుత్వం గురించి మాట్లాడుతూ వచ్చాడో దేవుడు, తర్వాత వెంటనే ఆయన కృప గురించి కూడా మాట్లాడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. అంటే దయ ఎక్కడ ఉంటుందో అక్కడ కృప ఉంది అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతున్నదనమాట. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. అంటే దేవుని గ్రంథంలో రాయబడినటువంటి దేవుని యొక్క దయాళుత్వం గురించి ఎక్కడైతే రాయబడుతూ వచ్చిందో ప్రతి చోట కూడా ఈ కృపను గురించి మాత్రము రాయబడుతూ వచ్చింది. దయచేసి గమనించండి. దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి వచనాలు కొన్ని మీకు చూపిస్తాను. ప్రతి చోట దయాళుత్వం ఉన్న చోట కృప గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండుము అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. తర్వాత అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి మాట మనకు కనబడుతున్నదనమాట. తర్వాత ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి మాటను మనము చూస్తాము. అదేవిధంగా కీర్తనలు 118వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత 29వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి మాట మనకు కనబడుతుంది. తర్వాత కీర్తనలు 136వ అధ్యాయము 1వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి వాక్యాన్ని మనము చూస్తాం. అదేవిధంగా కీర్తనలు 100వ అధ్యాయము 5వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాటను మనము చూస్తాం. తర్వాత కీర్తనలు 106వ అధ్యాయము 1వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాట కనబడుతుంది. చివరికి మనం తీసుకున్నటువంటి ఈ యొక్క అంశంలో కూడా కీర్తనలు 107వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అనేటువంటి మాటను మనము ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ వచనాలన్నీ ఆధారం చేసుకొని మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఎక్కడైతే ఆయన దయాళుత్వం ఉన్నదో అక్కడ కృప ఉన్నది. ఈ కృప అనేది దేని ద్వారా వస్తుంది అంటే దయాళుత్వం ద్వారా. దేవుని యొక్క దయ ద్వారానే మనము కృపకు పాత్రులమయ్యాము అనేటువంటి మాటను మనము గమనించవచ్చు అన్నమాట. కృప అంటే చాలా గొప్పది. దేనికైతే మనము అనర్హులమో, ఏదైతే మన జీవితాల్లో ఇది యోగ్యం కాదో, అయోగ్యులమైనటువంటి మనల్ని యోగ్యులుగా చేసేటువంటిదే కృప. అర్హత లేనటువంటి మనకు అర్హత కల్పించేదే కృప. శూన్యంలో ఉన్నటువంటి మనకు ఏదో ఒక ఆధారాన్ని చూపించేదే కృప. అలాంటి కృప దేవుని కృప. దేవుని కృప ఎలాంటిదంటే నిత్యము ఉండేదనమాట. అది కొంచెం సమయం ఉండి, ఒక రోజు ఉండి, 2 రోజులుండి, లేకపోతే ఒక యుగం ఉండి ఇంకో యుగంలో లేకుండా ఉండేటువంటిది కాదు. కానీ ఆ కృప ఎలాంటిదంట? నిత్యము ఉండేటువంటి కృప, నిరంతరము ఉండేటువంటి కృప. ఆయన దయాళుత్వమును బట్టి మనము పొందగలిగాము గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఇక్కడ దేవుని వాక్యంలో భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడనమాట. అయితే ఆయన కృప మన ఎడల ఎలా చూపబడింది
ఆయన కృప మనకు ఇచ్చాడా? ఈ కృప గురించి పాత నిబంధనలోనే దయాళుత్వం గురించి, కృప గురించి రాయబడుతూ వచ్చింది. కానీ అయితే దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో మనకు దయాళుత్వం అనేది ఆ మాట కనపడదు, కానీ కృప గురించి దేవుడు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. అంటే ఈ కృప అనేది దయతో ముడిపడి ఉంటున్నదని మనము ఇక్కడ అర్థం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నామన్నమాట. అయితే ఈ కృప ద్వారా మనకేం ఇవ్వబడుతూ వచ్చింది? నిరంతరము ఉండేటువంటి ఆయన కృప ద్వారా, నిత్యము ఉండేటువంటి ఆయన కృప ద్వారా, ఆయన దయాళుత్వానికి రుజువైనటువంటి ఆయన కృప ద్వారా మనకు ఏమి ఇవ్వబడింది? మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే చూడండి, ఈ కృప గురించి దేవుడు మనకేం ఇచ్చాడో మనము చూసుకుందాం. చూడండి, మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ కృప చేత నన్ను పిలిచిన దేవుడు, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు తన అనుభవంలో. తను తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుడు అతన్ని ప్రత్యేకపరిచి అతన్ని కృపచేత పిలిచాడని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నదనమాట. అయితే ఆనాడు పౌలు భక్తుని దేవుడు ప్రత్యేకపరిచి పిలిచినటువంటి రీతిగా ఈ దినంలా నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన కృపచేత మనల్ని పిలిచాడు. ఏదో మనము ఒక ధనవంతులమని ఆయన మనల్ని పిలవలేదు. ఏదో మనము ఎన్నికైనటువంటి వారమని ఆయన మనల్ని పిలవలేదు. తర్వాత ఏదో మనకు మంచి జ్ఞానం ఉన్నదని ఆయన మనల్ని పిలవలేదు. కానీ కేవలము తన కృప ద్వారా అనర్హులమైనటువంటి మనల్ని అర్హులుగా చేయడానికి, ఆ యొక్క నిత్యత్వంలో ప్రవేశించటానికి, ఏమాత్రము యోగ్యత లేనటువంటి మనల్ని యోగ్యులుగా చేయటానికి తన యొక్క కృపచేత మనల్ని పిలుస్తూ వచ్చాడు. మనము తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనల్ని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. లోకంలో ఎంతోమంది దేవుని ఎరగినటువంటి వారు ఆయా విధాలుగా కాలక్షేపణ చేస్తూ, ఆయా విధాలుగా పాపంలో జీవిస్తూ నిత్య నరకానికి వాళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారనమాట. అయితే నా జీవితంలో నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మనము తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. తర్వాత తగిన సమయంలో తన కృపచేత మనల్ని పిలిచినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కృప చేత దేవుడు మనల్ని పిలవటమే కాదు, కానీ ఆయన మనల్ని రక్షించినట్లుగా మనము చూడవచ్చు. మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఆ యొక్క శిలువ మ్రాను మీద తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. తన రక్తాన్ని అంతటినీ మన కొరకు కార్చాడు. మనకు ఉచితంగా ఈ యొక్క రక్షణ రాలేదండి. దేవుడి యొక్క క్రయధనము ద్వారా, దేవుడు మన కోసం చేసినటువంటి ఆ యొక్క త్యాగం ద్వారా మనము రక్షింపబడుతూ ఉన్నామన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా కృప ద్వారా మనకు ఏం కలిగింది? దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. తర్వాత కృపచేత మనల్ని రక్షిస్తూ వచ్చాడనమాట. గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడు మనల్ని రక్షించి అలాగను వదిలిపెట్టలేదు, కానీ మన యొక్క ఆత్మతో ఆయన కృపను ఎల్లప్పుడూ ఉండే విధంగా ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఆయన కృప ఎల్లప్పుడూ మన ఆత్మతో ఉండేదిగా ఉంటూ ఉన్నది. ఆయన కృప మన ఆత్మతో ఎల్లప్పుడూ ఉండుట కారణాన్ని బట్టి మనకేం దొరుకుతూ ఉన్నదండి? ఇక్కడ నిత్యమైనటువంటి ఆదరణ దొరుకుతూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. మన కష్ట పరిస్థితుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేకమైనటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తన యొక్క ఆత్మతో మన యొక్క ఆత్మతో తన కృపను ఉంచుతూ తన యొక్క కృప చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు అనమాట. గమనించినట్లయితే 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి
కృప చేత నిత్యమైన ఆదరణయు. ఆయన కృప ద్వారా మనకేం కలుగుతుందండి? నిత్యమైనటువంటి ఆదరణ. అది తాత్కాలికమైనటువంటిది, క్షయమైపోయేటువంటి ఆదరణ కాదు, కానీ నిత్యమైనటువంటి ఆదరణతో మనల్ని నింపేటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. అనీతిమంతులమైనటువంటి మనము దేవుని యొక్క కృప ద్వారా ఇక్కడ నీతిమంతులంగా తీర్చబడినట్లుగా మనము చూడవచ్చు. ఈ కేవలము నీతిమంతులుగా తీర్చబడటంతో దేవుడు తృప్తి చెందలేదు, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిత్యము ఉండేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో, నిత్యము మనము జీవించేటువంటి ఆ యొక్క పట్టణంలో మనము నిత్యము ఉండటానికి ఈ యొక్క కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. తర్వాత ఇంకా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ కృప ద్వారా మనము నిత్య జీవమునకు వారసులుగా చేస్తూ ఉన్నారు. వారసులంటే మనము ఆ యొక్క రాజ్యంలో మనమే కుమారులము కుమార్తెలముగా ఉండటానికి దేవుడు మనకు అర్హతను కల్పించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత అదే కృప ద్వారా పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృప ద్వారా మొట్టమొదటిగా మనల్ని పిలుస్తూ వచ్చాడు. తర్వాత తన కృప ద్వారా మనల్ని రక్షిస్తూ వచ్చాడు. తన కృప ద్వారా మనల్ని ఆదరిస్తూ వచ్చాడు. తన కృపను మనకు మన ఆత్మలకు తోడుగా ఉంచుతూ వచ్చినట్లుగా మనము చూస్తూ వచ్చాం. తర్వాత ఆయనకు కృప ద్వారా తన నిత్యమైనటువంటి రాజ్యానికి మనకు వారసులుగా చేస్తూ తన పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా కుమ్మరింపజేసినట్లుగా మనము చూస్తూ వచ్చాం. కనుక తన కృప ద్వారా మనకు ఇన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక మరొకసారి మనకిచ్చినటువంటి అంశాన్ని చూసుకొని ముగించుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.